హలో అండి. పెసలు చూసారా ఎంత బాగా స్ప్రౌట్ అయినాయో. ఈ మొలకెత్తిన పెసలతోటి మనం వెరైటీగా ఏదైనా ఇప్పుడు డిష్ తయారు చేసుకుందాము. సో, బ్రేక్‌ఫాస్ట్ కోసం నేనైతే ఒక మిక్సీ జార్‌లోకి క్యాబేజీ ముక్కలు, పచ్చిమిర్చి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా తీసుకోండి. పచ్చిమిర్చి మీరు కొంచెం స్పైసీగా తింటానంటే స్పైసీగా వేసుకోవచ్చు. దాంట్లోనే అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ ఏసి కోర్స్‌గా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి క్యారెట్ తురుము, అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవేంటంటే టేస్ట్ ఇంకా బావుంటాయి. మీ దగ్గర ఆకుకూరలు ఏదైనా అవైలబిలిటీ ఉంటే ఆకుకూర కూడా వేసుకోండి. చాలా పోషకాలొస్తాయి. మనం ముందుగా కోర్స్‌గా పట్టుకున్నటువంటి క్యాబేజీ తురుము కూడా వేసుకోవాలి. అలాగే పెసలను కూడా ఫైన్ పేస్ట్‌గా పట్టుకున్నది కూడా వేసుకోవాలి. ఇది మన బైండింగ్ పర్పస్ చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లోనే మనకి టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ లూజ్‌గా అనిపిస్తే శనగపిండి వేసుకోవాలి. అలాగే మనకి క్రిస్పీనెస్ కావాలి కాబట్టి తినేటప్పుడు కొంచెం మనం బియ్యపిండి కూడా వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. దీన్ని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మనకి లూజ్‌గా అనేది ఉండకూడదు. లూజ్‌గా ఉంటే మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. సో, ఇప్పుడు ఇలా ఒక ముద్దలా తీసుకొని బటర్ పేపర్‌కి ఆయిల్ అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. షేప్ అనేది మీ ఇష్టం. మీరు చిన్న చిన్న టిక్కీలాగా చేసుకోవచ్చు. లేదంటే ఇలా అప్పంలాగా కూడా చేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు. మీకు షాలో ఫ్రై ఇష్టం లేదంటే నార్మల్‌గా కొంచెం ఆయిల్ ఏసుకొని కూడా కాల్చుకోవచ్చనమాట. మనకి 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకొని కెచప్‌తో తింటే చాలా అంటే చాలా బావుంటుంది. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.